కడప జిల్లాలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. చైర్మన్ పీఠం కాపాడుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్, బెంగళూరుకు జెడ్పీటీసీలను తరలించారు. ఇవాళ వైసీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఈ నెల 27న కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లా పరిషత్ ఇన్ఛార్జ్ చైర్మన్ జ్యేష్ఠాజీ శారద పదవిలో ఉన్నారు. వైసీపీ అధిష్టానం బ్రహ్మంగారి మఠం జెడ్పీటీసీ రామగోవిందరెడ్డికి ఖరారు చేసింది. టీడీపీ పోటీ చేస్తుందా, తప్పుకుంటుందా అనేది వేచి చూడాలి. మొత్తం 50 జెడ్పీటీసీలలో ఒకరు రాజీనామా చేయగా మరో 2 స్థానాలు ఖాళీ ఉన్నాయి. మొత్తం 47 మంది జెడ్పీటీసీలున్నారు. టీడీపీకి ప్రస్తుతం 9 మంది జెడ్పీటీసీలున్నారు. వైసీపీకి 38 మంది జెడ్పీటీసీలున్నారు. మెజారిటీ వైసీపీకి ఉన్నా టీడీపీ గట్టిగా ప్రయత్నాలు మొదలు పెడితే బేరసారాలు నడవడం గ్యారంటీ అని భావిస్తున్నారు.